యూట్యూబ్ వీక్షకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు కలియుగ ప్రత్యక్షమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి గురించి మనం వివరంగా తెలుసుకుందాం. తిరుమలలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి బాలాజీ అనే ఒక నామం కూడా ఉంది. ఈ వెంకటేశ్వర స్వామి వారు తిరుమలలో వేయించేసిన ఒక సందర్భాన్ని మనం చెప్పుకుందాం. పూర్వకాలంలో మునులు ఒక మహా యజ్ఞాన్ని నిర్వహిస్తూ ఆ యజ్ఞంలో యజ్ఞ పురుషుడిగా ఎవరిని నిర్ణయించాలని చెప్పి భృగు మహర్షిని పరిశీలనకి చేసి రండి అని చెప్పి పంపగా, ముందుగా భృగు మహర్షి బ్రహ్మలోకానికి వెళ్ళి అక్కడ బ్రహ్మదేవుడి వద్దకు వెళ్తుంటే బ్రహ్మదేవుడు సరస్వతి అమ్మవారి యొక్క వీణామాతను వింటూ భృగు మహర్షి యొక్క రాకని గమనించకపోవడంతో భృగు మహర్షి కోపం వచ్చి బ్రహ్మదేవుడికి నీకు భూలోకంలో పూజ్యార్హత అనేది ఉండదని చెప్పి శాపం ఇచ్చాడు. అందువల్లే బ్రహ్మదేవుడికి ఎక్కడా కూడా ఆలయాలంటూ లేవు. కేవలం రాజస్థాన్లోని పుష్కర్లో మాత్రమే ఒక ఆలయం ఉంది. అలాగే బ్రహ్మదేవుడికి మనం పూజా కార్యక్రమాలు కేవలం త్రినాథ మేళాలో మాత్రమే చేసుకుంటాం, కానీ విడిగా బ్రహ్మదేవుడు అర్చనేమీ లేదు. ఇక అక్కడి నుండి బయలుదేరి కైలాసానికి బయలుదేరి భృగు మహర్షి వెళ్ళగా కైలాసంలో స్వామివారు రుద్ర తాండవం చేస్తూ ఈ యొక్క భృగు మహర్షి యొక్క రాకని పసిగట్టకపోవడంతో భృగు మహర్షి కోపం వచ్చి నీకు విగ్రహ పూజ లేదు, కేవలం లింగ పూజ మాత్రమే అని చెప్పి శపించి అక్కడి నుంచి బయలుదేరాడు. అందుకనే ఈశ్వరుడికి మనం ఎక్కడైనా సరే శివలింగాకృతి మాత్రమే పూజ చేయడం జరుగుతుంది. విగ్రహ రూపానికి ఎక్కడ పూజ చేయం. అత్యంత తక్కువ సందర్భాల్లో మాత్రమే చిదంబరం, తమిళనాడు రాష్ట్రంలో చిదంబరంలో నటరాజస్వామికి పూజార్హత ఉంది. మిగతా ఎక్కడా కూడా శివలింగానికి మాత్రమే ఆరాధన, కానీ విగ్రహ రూపంలో ఆరాధన చేయడం ఉండదు. విగ్రహ రూపంలో కేవలం స్వామివారిని మన శ్మశాన వాటికల్లో మాత్రమే చూడటం జరుగుతుంది. ఆలయాల్లో విగ్రహ రూపం ఉండదు. ఇక అక్కడి నుంచి భృగు మహర్షి బయలుదేరి విష్ణుమూర్తిని కలవడానికి వైకుంఠానికి బయలుదేరి వెళ్ళగా విష్ణుమూర్తి వారు అమ్మవారు చక్కగా పాదాలు పడుతుంటే ఆ యొక్క ఆనందంలో పరవశంలో ఉండి భృగు మహర్షి రాకని గుర్తించకపోవడంతో భృగు మహర్షికి కోపం మరింత పెరిగి ఆ మహావిష్ణువు ఒక హృదయం మీద తన్నడం జరిగింది. శ్రీ మహావిష్ణు హృదయంలో ఉండేది సాక్షాత్ ఆ లక్ష్మీదేవి వారు. అప్పుడు శ్రీ మహావిష్ణు దిగ్గును లేచి, అయ్యో మునివర్య, నా కఠినమైన హృదయాన్ని మీ కాలుతో తాకడం వల్ల మీ కాలు ఎంత నొప్పెట్టిందని చెప్పి భృగు మహర్షి కాలు నిముత్తు. భృగు మహర్షి కాల్లో అరికాల్లో కన్నుంటుంది, అత్యంత శక్తివంతమైనది. ఆ యొక్క కన్నును శ్రీ మహర్షి చిదిమేయడం జరిగింది కాలు నిమిత్తం. వెంటనే భృగు మహర్షి యొక్క కోపం అంతా నశించి, అయ్యో నేను త్రిమూర్తులకే శాపాలు పెట్టబోయే పరిస్థితి వచ్చిందని చెప్పి చింతిస్తుండగా, ఈ సంఘటన ఇట్లుండగా అక్కడ లక్ష్మీదేవి తన స్థానమైనటువంటి హృదయం మీద భృగు మహర్షి కాలుతో తన్నినాసుడ విష్ణుమూర్తి ఆ భృగు మహర్షికే సేవ చేయడం చూసి కోపంతో విష్ణులోకాన్ని అంటే వైకుంఠాన్ని వదిలిపెట్టి భూలోకంలోకి వచ్చారు అమ్మవారు. అమ్మవారు వచ్చిన స్థానం కొల్హాపూర్, మహారాష్ట్రలో ఉంది. కొల్హాపూర్లో మహాలక్ష్మీదేవి అత్యంత శక్తివంతమైన ఫలవంతమైన కోరికలు తీర్చే తల్లిగా వెలుగొందుతోంది. షిరిడీ వీడిన భక్తుల దగ్గరలోనే ఉంటుంది కొల్హాపూర్. అవకాశం ఉంటే కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శనం కూడా చేసుకోండి. ఇక భృగు మహర్షి విష్ణుమూర్తి యొక్క చర్యల వల్ల సంతోషపడి ఈ యొక్క మహాయాగానికి విష్ణుమూర్తినే యజ్ఞపురుషుడిగా నియమించడం జరిగింది. అయితే లక్ష్మి లేని స్థానం విష్ణువుకి ఇష్టం ఉండదు. మన ఇళ్లలో కూడా భార్య పుట్టింటికి వెళ్తే భర్తలు ఎంత ఇబ్బంది పడుతుంటారో అందరికీ తెలుసున్నదే. అమ్మవారి కోపంతో అలాగే వెళ్ళిపోతే అమ్మవారిని వెతుక్కుంటూ శ్రీ మహావిష్ణువు శ్రీనివాస అవతారంలో రూపంలో భూమి మీదకి వచ్చి తిరుమల ప్రాంతాల్లో
నివసిస్తున్నాడు. అక్కడ తల్లిగా అతనికి సేవలు చేస్తూ వకులాదేవి ఉండేది. వకులాదేవి అంటే ఎవరో కాదు, ద్వాపరయుగంలో యశోద ఈ కలియుగంలో వకులాదేవిగా జన్మించింది. శ్రీకృష్ణుల వారిని ద్వాపరయుగంలో యశోద కోరగా మరుజన్మలో కూడా నీ కొడుగ్గా నేను నివసిస్తానని చెప్పి వరం ఇవ్వడం జరిగింది శ్రీకృష్ణుడు. అందువల్ల ఈ యొక్క కలియుగంలో వకుడాదేవిగా ఆ యశోద తల్లి శ్రీనివాసుడికి సేవలు చేస్తూ ఆనందంగా ఉండడం జరిగింది. శ్రీనివాసుడు స్వామివారు తిరుమల కొండల్లో విహరిస్తూ ఇప్పుడు స్వామివారు వేంచేసిన ప్రదేశానికి రాగా అక్కడ వరహమూర్తి వారు అంటే విష్ణుమూర్తి ప్రథమ అవతారంలో ఒక అవతారం వరహస్వామి ఆ స్థానానికి ఆధిపత్యంగా ఆ కొండ మీద నివసిస్తున్నారు. అప్పుడు శ్రీనివాసుడు ఆ యొక్క వరహస్వామి వారిని నాకు నివసించడానికి స్థలం ఇమ్మని అడగ్గా అప్పుడు వరహస్వామి వారు ఇలా అన్నారు, నీకు స్థానం ఇస్తా, అయితే నీ దర్శనానికి వచ్చేవారు ముందుగా నా దర్శనం చేసుకుంటేనే వారికి నీ దర్శన భాగ్య ఫలితం లభించాలని అడగ్గా శ్రీనివాసుడు అలాగే అని చెప్పగా కొంత స్థలాన్ని శ్రీనివాసుడికి వరహస్వామి వారు ఇవ్వడం జరిగింది. అందుకనే తిరుమల వెళ్ళే భక్తులందరూ కూడా ముందుగా వరహస్వామి దర్శనం చేసుకొని ఆ తర్వాతే శ్రీనివాసుడు అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనం చేసుకుంటే ఆ దర్శన భాగ్యాన్ని మనం పొందడం జరుగుతుంది. ఇక శ్రీనివాసుడు అలాగా అడవిలో సంచరిస్తుండగా పద్మావతి దేవిని చూశారు. పద్మావతి దేవి మరొకరో కాదు, త్రేతాయుగంలో ఆ యొక్క రావణుడి యొక్క చెరలో ఉన్న సీతాదేవి ఈ వకులాదేవి. నిజమైన సీతాదేవి అగ్నిలో వెళ్ళిపోగా ఈవిడ ఈ యొక్క పద్మావతి అమ్మవారు ఆ కాలంలో త్రేతాయుగంలో రావణ చెరలో ఉండడం జరిగింది. సీత రూపంలో శ్రీరాముల వారి యొక్క వరప్రసాదం వల్ల కలియుగంలో పద్మావతి అమ్మవారుగా ఆకాశరాజు దంపతులకి జన్మించి శ్రీనివాసుల కోసం ఎదురు చూస్తున్నదా తల్లి. ఒకరోజు ఒక వనంలో పద్మావతి దేవిని చూసిన శ్రీనివాసుడు ఇష్టపడి ఆకాశరాజు వద్దకు వెళ్ళి మీ కుమార్తెని ఇచ్చి నాకు వివాహం చేయండి, ఆమె మీద నేను మనసు పడ్డానని చెప్పగా అప్పుడు ఆకాశరాజు శ్రీనివాసుని చూసి సరే అని చెప్పి ఆ కాలంలో మగపిల్లి వారింటి వివాహం అక్కడ ఆచారం. ఆ సందర్భంగా మీ ఇంటి వివాహం చేయిద్దామని చెప్పి శ్రీనివాసుడికి చెప్పి ముహూర్తానికి వారి ఇంటి పురోహితుల్ని పిలిపించి ముహూర్తాన్ని తీయగా స్వామివారు వివాహం అంటే బోల్డ్ ఖర్చు ఉంటుందని మనందరికీ తెలుస్తుంది. ఇప్పుడు లక్షల్లో కూడా ఖర్చు అవుతుంది. సన్నాయి మేళాలు, డెకరేషన్లు, కళ్యాణ మండపాలు ఇవన్నీ. అలాగే అప్పుడు కూడా దేవతల్ని, మునుల్ని, ఋషుల్ని అందరినీ కూడా శ్రీనివాసుడు తన వివాహానికి ఆహ్వాన పత్రికలు ఇచ్చి రమ్మని చెప్పి గరుత్మంతుడిని, నారదుడిని బాగా వారందరికీ కూడా వివాహ మహోత్సవ ఆహ్వానాలను అందజేయడం జరిగింది. వారంతా ముహూర్త సమయానికి వస్తే వారికి ఆహార వసతులు మొదలైనవన్నీ కల్పించాలి. కాబట్టి శ్రీనివాసుల వారు ధనానికి అధిపతి అయిన కుబేరుణ్ణి స్మరించగా కుబేరులు ఆ యొక్క శ్రీనివాసుల వద్దకు రావడం జరిగింది. ఈ యొక్క కుబేరుడు అప్పు అనే దగ్గర నుంచి మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు పార్ట్ 2లో చెప్పుకోవడం జరుగుతుంది. అందరూ కూడా మన ఛానల్ని లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేస్తాయి ఆ వెంకటేశ్వర స్వామి కరుణాకటాక్షాలకు పాత్రలు అవుతారని సదా కోరుతున్నాను. జై బాలాజీ, జై హింద్, జై భారత మాత.